మనము బైబిల్ స్టడీకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము ప్రభువా నీ సన్నిధిలో తండ్రి బైబిల్ స్టడీ కొరకై చేరి రావడానికి మీరు చేసిన సహాయానికై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. జీవగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించారు. బలహీనులుగా, భక్తిహీనులుగా, మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. మా కొరకై ఈ లోకమునికి వచ్చి కల్వరి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచినందుకు మీకు వందనాలు. జీవుల మాతన్ని మా పాపములన్నిటినీ మేము ఒప్పుకున్నప్పుడు మీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు వందనాలు. మీ కుమారులుగా అంగీకరించినందుకు, స్వీకరించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మను సత్యకరువుగా మాకు ఇచ్చారు. ఆదరించువాడుగా, బోధించువాడుగా మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. మీ వాక్యం మా పాదములకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా మీరు ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధుల సహవాసం ఇచ్చారు. ఈ కోవిడ్-19 పీరియడ్లో కూడా మాకు ఆన్లైన్లో తండ్రి మేము ఇలా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన టెక్నికల్ హెల్ప్కై కూడా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మరొకసారి రాత్రి మీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి మా సంఘాలన్నింటినీ కనికరించండి. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయి సంఘాలు మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈరోజు బైబిల్ స్టడీ కొరకు వస్తున్నాం మీ సన్నిధికి. ప్రభా మరొకసారి రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వాక్యం ఇచ్చుటకు, తర్జుమా చేయుటకు, వాక్యం అంగీకరించుటకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము కోరుతున్నాం. పాటను కూడా మీరు ఆస్వాదించండి. వాక్యము వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలిగినని చదువుతున్నాం తండ్రి. ఆ వెలుగులోనికి మీరు మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం మమ్మల్ని కరెక్ట్ చేయడానికి శక్తి గలది ప్రభువా. ఉపదేశించుటకు, బోధించుటకు, ఖండించుటకు శక్తి గల దేవుని వాక్యం పనిచేయుటకు సహాయపడండి. మాకు మంచి ఓపెన్ మైండ్ కూడా అనుగ్రహించండి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి. కొంతమంది పిల్లలు బాగలేరుతండి. మీరు బుచ్చమ్మ చిన్న కొడుకు ప్రశాంత్ కోడలు కోవిడ్ పాజిటివ్తో బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. దయచేసి మీరు ముట్టి బాగు చేయండి. ఇతరులకు కూడా రాకుండా, చిన్న పాప ఉంది 5 month బేబీకి రాకుండా సహాయపడమని దేవా ప్రార్థన చేస్తున్నాం. అంటే అలాగే సిస్టర్ రాజుబాయి కూడా కొమాన్పల్లిలో బాగలేదు, ఫీవర్, వామిటింగ్స్తో బాధపడుతుండగా మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. డాలీ కూడా ఆస్ట్రేలియాలో తన ఫైనల్ ఎగ్జామ్స్ టెస్ట్ రాస్తుంది. ఈరోజు మీరు తోడుగా ఉండమని 2 days ఎగ్జామ్స్లో సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కడపలో కూడా బ్రదర్ అజర్యా తండ్రి బాగలేరు, మీరే దయచేసి ముట్టండి. సిస్టర్ సుమలత కూడా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దయచేసి ఆమె కూడా సరైన ట్రీట్మెంట్ దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి ప్రార్థిస్తున్నాం. మిస్సెస్ జస్టిన్ వినయ్ కొరకు కాలిఫోర్నియాలో తండ్రి ఈరోజు తనకు సర్జరీ ఉంది. ప్రభా మీరే సహాయపడి విజయవంతమైన సర్జరీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియులందరినీ కూడా కోవిడ్-19 బారి నుంచి మీరు కాపాడి మీరు రెక్కల కింద 91 కీర్తన 4వ వచనం ప్రకారం మీరు భద్రపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరమైన తండ్రి సమయముగా, ప్రోత్సాహకరమైన సమయముగా చేయండి. వినువారుగా మాత్రం కాకుండా వాక్య ప్రకారం జీవించువారుగా మమ్మల్ని ఉంచండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. శ్రేణి గీతాల నుంచి 477 నీ స్వరము వినిపించు ప్రభువా. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ
దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. మనం ఇప్పుడు దేవుని వాక్యమును విందాం. Praise the Lord. Before we start this fourth Bible study lesson, let's have a small prayer. Loving Heavenly Father, O God, Almighty Creator of the universe, thank you, Lord, for bringing us into your presence at this hour through this Bible study program. As we are going to share the lesson 4, Lord, kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your knowledge, fill us with your understanding power, and fill us with your word, so that every word we speak today, we speak as you intend, Lord. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. Amen. Let's read a few verses from the Bible. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. I request all of you to open your Bibles and read along with us. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి మాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. First, let us read from the book of Joshua, chapter 1, verse 8. మొదటిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou may observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. Secondly, let us read from the book of Revelation, chapter 1, verse 3. రెండవదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein, for the time is at hand. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. So, in the earlier 3 lessons, we looked at the authenticity of the Bible, preservation of the Bible, accuracy of the Bible, its importance and relevance to our lives. మనం మొదట జరిగిన 3 బైబిల్ పఠనాల్లో బైబిల్ గ్రంథం గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథం యొక్క యథార్థత, బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, బైబిల్ గ్రంథం ఏ విధంగా భద్రపరచబడింది, అది ఎంత ఖచ్చితమైనది, బైబిల్ గ్రంథం కలిగిన రుజువులు, దేవుడు అనడానికి రుజువులు, యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అనడానికి రుజువులు, అవన్నీ కూడా మనం చూసాం. Today we are going to learn about a few facts about the Bible, why to study the Bible and how to study the Bible. ఈ దినాన మనము బైబిల్ గ్రంథం గురించి ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలు చూద్దాము. అలాగే బైబిల్ ని మనం ఎందుకు చదవాలి, ఏ విధంగా చదవాలి, అవన్నీ కూడా చూద్దాం. First let us look at a few facts about the Bible. మొదటిగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సత్యాలు చూద్దాం. We all know that there are 39 books in the Old Testament and 27 books in the New Testament. మనందరికీ తెలిసిన విధంగా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. The Old Testament, the 39 books are classified into 5 major categories. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్ని 5 భాగాలుగా చేశారు. First category is the law, which has 5 books in it, starting from Genesis to Deuteronomy. మొదటి భాగము ధర్మశాస్త్రము, అందులో 5 పుస్తకాలు ఉన్నాయి, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉంటుంది. The second category is the history, which has 12 books in it, starting from Joshua to Esther.
రెండవ భాగము చరిత్ర, అందులో 12 పుస్తకాలు ఉంటున్నాయి, యెహోషువ నుంచి ఎస్తేరు వరకు. The third portion category is called the wisdom or poetry books. There are 5 books in it, starting from Job to Song of Solomon. తర్వాత భాగము జ్ఞానము లేదంటే పద్య భాగం అంటారు, 5 పుస్తకాలు ఉంటున్నాయి, అందులో అది యోబు నుంచి పరమగీతం వరకు. Fourth category is the major prophets, which has 5 books in it, starting from Isaiah to Daniel. నాలుగవ భాగము పెద్ద ప్రవక్తలు, అందులో 5 పుస్తకాలు ఉంటున్నాయి, యెషయా నుంచి దానియేలు వరకు. The last category is called the minor prophets, which has 12 books in it, starting from Hosea to Malachi. చివరి భాగము చిన్న ప్రవక్తలు, అందులో 12 పుస్తకాలు ఉంటున్నాయి, హోషేయ నుంచి మలాకి వరకు. Similarly, the flow of history in the Old Testament moves along certain lines. పాత నిబంధనలో చరిత్ర క్రమము ఈ విధంగా ఉంటుంది. The first one is the creation of the universe. మొదటిది సృష్టి నిర్మాణము. Secondly, the fall of the man. రెండవది మానవుని పతనము. The third is the judgment and the Noah's floods. మూడవది తీర్పు, నోవా కాలంలో వచ్చిన జల ప్రవాహములు. Fourth one is the Abraham, Isaac and Jacob, who is also called Israel, the fathers of the chosen nation. నాలుగవదిగా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనబడిన యాకోబు, వీరు ఏర్పరచబడిన జాతి పితరులుగా ఉంటున్నారు. The next category is the history of Israel. ఇంకొక భాగం ఏంటంటే ఇశ్రాయేలుల చరిత్ర. So this history of Israel has been divided into several eras or several periods, you may call it. ఇశ్రాయేలీల చరిత్ర కొన్ని కాలాలుగా విభాగింపబడుతూ వచ్చింది. The first category is they were in exile in Egypt, as we all know, for 430 years. మొదటి భాగము ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఉంటూ వచ్చారు 430 సంవత్సరాలు. The second one is the Exodus, and they're wandering in the wilderness for 40 years. రెండవ భాగము ఐగుప్తు నుంచి బయలుదేరి యాత్రలో ఉండి అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు, అది 40 సంవత్సరాలు వారు అలా ఉన్నారు. The third one is the conquest of Canaan, where we all know that Joshua led these wars, nearly 13 wars for a period of 7 years. మూడవది కానానును జయించట, మనందరికి తెలుసు, యెహోషువ ఇశ్రాయేలును నడిపిస్తూ 13 యుద్ధాలను జయిస్తూ వచ్చాడు, ఆ విధంగా 7 సంవత్సరాలు జరిగింది. Fourth one is the era of the judges, or the period of the judges, where we all know the book of Judges in the Old Testament talks about 12 judges. They have led the Israelites for about 350 years. ఇంకా నాలుగవదిగా న్యాయాధిపతుల కాలము. న్యాయాధిపతుల కాలంలో మనందరికి తెలిసినట్లుగా 12 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలుని ఏలుతూ వచ్చారు, వారు 350 సంవత్సరములు ఇశ్రాయేలుని ఏలారు. So the next one is the joint kingdom, or the combined kingdom, maybe you can call it United Kingdom of Israel, where Saul, David and Solomon ruled for about 110 years. మిగతా భాగం ఏంటంటే ఉమ్మడి రాజ్యము, అందరు కలిసి ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము, సౌలు, దావీదు, సొలొమోను, వీరు రాజులుగా 110 సంవత్సరాలు ఏలుతూ వచ్చారు. The next one is the divided kingdom, where the northern portion was called Israel and southern portion was called Judah. This period was about 350 years. తర్వాత కాలములో ఏం జరిగిందంటే విడిపోయిన రాజ్యం, ఇశ్రాయేల్ దేశము 2 భాగాలుగా విడిపోతూ వచ్చింది. ఉత్తర వైపున్న భాగాన్ని యూదా, దక్షిణ వైపున్న భాగాన్ని ఇశ్రాయేలు అంటూ వచ్చారు. ఈ విధంగా 350 సంవత్సరాలు ఉండింది. The next one is the exile in Babylon, where they were all taken in exile to Babylon as slaves for nearly 70 years. తర్వాత బబులోన్ లో ఇశ్రాయేలు బానిసత్వంలో ఉంటూ వచ్చారు, వారు ఈ విధంగా 70 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు. The last part in the Old Testament about the history of Israel is where they returned from Babylon and rebuilding of the land for about 140 years. చివరి భాగము ఇశ్రాయేల్ చరిత్రలో చివరి భాగం, వారు బబులోన్ నుంచి తిరిగి వచ్చి వారి యొక్క పట్టణాన్ని మరలా పునర్నిర్మించుకునేది 140 సంవత్సరాలుగా చూడగలం. Similarly, even New Testament books, the 27 books, are classified into 5 categories. అదే విధంగా నూతన నిబంధనలో ఉంటున్న పుస్తకాలు కూడా 5 భాగాలుగా విభజించబడ్డాయి. First one is obviously the Gospels, the 4 Gospels, which is the Matthew, Mark, Luke and John. మొదటిది సువార్తలు, మనందరికి తెలిసినట్లుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను. The second one is the
history of the early church, which is explained through the book of Acts. రెండవ భాగము సంఘ చరిత్ర, మొదటి ఆది సంఘ చరిత్ర, అది అపోస్తుల కార్యంలో మనకు వివరించబడుతుంది. The next one is Paul's epistles. We all know Apostle Paul has written 14 books. తర్వాతి భాగం మనందరికి తెలిసినట్లు పత్రికలు, అపోస్తులైన పౌలు రాసిన పత్రికలు మనందరికి తెలుసు. 14 పత్రికలను పౌలు రాశాడని. Then the other epistles, which has 7 books in it. మిగతా ఇంకొక భాగము ఇతరులు రాసిన పత్రికలు, అవి 7 పత్రికలు ఉంటుంది. The last one obviously is the Revelation, which is that one last book in the New Testament. చివరిగా ప్రకటన గ్రంథము, సంఘ ప్రకటన గ్రంథం. So while the 39 books in the Old Testament focused on the history and the promise of the coming Savior, the 27 books in the New Testament focused on the person of Christ and the establishment of the church. పాత నిబంధనలో ఉంటున్న 39 పుస్తకాలు కూడా ఇశ్రాయేలీయుల చరిత్రను తెలియజేస్తున్నాయి. అలాగే రాబోయే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలతో నిండి ఉంటున్నాయి. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగిన విషయాలు, యేసుక్రీస్తు వారిని గురించి, రాబోయే దేవుని కుమారుని గురించి కూడా అక్కడ రాయబట్టి వచ్చాయి. 4 Gospels give the record of the Jesus birth, his preachings, his miracles, his crucifixion, his resurrection and his ascension. ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలని, ఆయన చేసిన బోధల్ని, శిలువ వేయబడిన దృశ్యాన్ని, శిలువలో మరణించిన విధానాన్ని, తర్వాత సమాధి చేయబడిన విధానాన్ని, పునరుత్థానాన్ని కూడా ఇవన్నీ చెప్తున్నాయి. Each of these 4 gospel writers, the authors, viewed this greatest and most important event of history, that is the coming of the Son of Jesus Christ, from a different perspective. యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు వచ్చే విషయాన్ని ఈ సువార్తలు రాసిన గ్రంథకర్తలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కోణంలో వారు చూస్తూ వచ్చారు. Matthew looked at Jesus through the perspective of a kingdom perspective. మత్తయి యేసుక్రీస్తు వారిని రాజుగా, లేదంటే రాజ్యాధికారం గలవాడిగా చూస్తూ వచ్చాడు. Similarly, Mark looked at him from the perspective of a servanthood, a perspective of servanthood. అలాగే మార్కు యేసుక్రీస్తు వారిని సేవకుడిగా చూపించాడు. Luke looked at from the perspective of Son of Man, which is his humanity. లూకా అయితే మనుష్య కుమారునిగా, అనగా ఆయనలో ఉన్న మానవత్వ కోణంలో చూశాడు. Similarly, John looked at it from the perspective of his deity, which is his divinity. అదే విధంగా యోహాను అయితే దేవత్వం గురించి, దేవుల్లో ఉన్న దైవత్వాన్ని గురించి ఆయన చూశాడు. As God's redemptive purposes and plan unfold in the scriptures, there are 5 major recurring themes that are constantly emphasized in the Bible, both in the Old Testament and the New Testament. బైబిల్ గ్రంథంలో దేవుడికి కలిగిన విమోచన ప్రణాళిక గురించి బైబిల్ మొత్తంలో కూడా 5 భాగాలుగా, నూతన నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలు కావచ్చు, ఈ 5 భాగాల్ని మనం చూడగలుగుతాం. The first one is the character of the God. మొదటిది దేవుని యొక్క స్వభావము. The second theme is the judgment for sin and disobedience. రెండవది పాపమునకు అవిధేయత కలిగిన శిక్ష. The third one is the blessing for faith and the obedience. మూడవది విశ్వాసానికి విధేయత కలిగిన ఆశీర్వాదాలు. The fourth one is the Lord, the Savior and sacrifice for sin. నాలుగవది ప్రభువు రక్షకుడు, మన పాపములకు బలిగా అర్పించబడ్డాడు. And lastly, the coming kingdom and the glory. చివరిగా తిరిగి వచ్చే రాజ్యము, దేవుని మహిమ. Everything that is revealed on the pages of Old Testament and New Testament is associated with these 5 major themes. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలు కావచ్చు, చెప్పబడిన విషయాలన్నీ కూడా ఈ 5 ప్రాథమిక సిద్ధాంతాల మీదనే ఆధారపడి ఉన్నాయి. Similarly, we all know there are 929 chapters in the Old Testament and 260 chapters in the New Testament, which is a total of 1189 chapters in the whole Bible. మనందరికి తెలిసినట్లుగా బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉంటున్నాయి. పాత నిబంధనలో
929 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. You may be wondering, why do we need to know the number of the chapters? మీరు అనుకోవచ్చు ఈ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఆ యొక్క సంఖ్యలు కూడా మేము తెలుసుకోవడం అంత అవసరమని అనుకోవచ్చు. But for us to have a Bible study plan, we must know what is the total target and what is the time plan we have. మనము బైబిల్ని ధ్యానించాలనే ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలిస్తే మనం ఎంత సమయంలో వాటిని చదవగలము అనే ప్రణాళిక వేసుకోవచ్చు. Similarly, if you are a seasoned Bible reader, these few facts we looked at will further increase your knowledge. ఒకవేళ నువ్వు బైబిల్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఇప్పుడు మనం చూసిన ఈ సత్యాలు, చూడబోయే సత్యాలు ఇవి మీకు ఎంతో సహాయకరంగా ఉంటాయి. And if you are a first time reader, it will help you crystallize these important facts in your mind. ఒకవేళ మీరు మొదటిగా లేదంటే ఇప్పుడే బైబిల్ పఠనాన్ని ప్రారంభించినట్లయితే ఈ సత్యాలు మీరు బైబిల్ పఠనాన్ని ఏ విధంగా కలిగి ఉండాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాయి. Even if you are not a Christian, there are still a lot of interesting facts to know about the Bible. ఒకవేళ నీవు క్రైస్తవుడు కాకపోయినా కూడా బైబిల్ గ్రంథం గురించి ప్రాముఖ్యమైన సత్యాలు తెలుసుకోవచ్చు. I invite you today to have a closer look at this most popular book in the world. ఈ దినాన ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ యొక్క పుస్తకం బైబిల్ గ్రంథం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. No, let us first look at the difference between reading the Bible and studying the Bible. మొదటిగా మనం బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, ధ్యానించడానికి గల వ్యత్యాసాన్ని గమనిద్దాం. You know, reading is simply reading a Bible at a normal pace. చదవడము అంటే మనం మామూలుగా మనం సహజంగా ఎలా చదువుతామో అలా నార్మల్ గా చదవటం. But studying requires you to slow down and ask questions as to what is God saying in this chapter. ధ్యానించడం, బైబిల్ని ధ్యానించడం అంటే మెల్లగా చదువుతూ మనం చదువుతున్న భాగంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని గ్రహించడం. You know, oftentimes the God's meaning in a particular chapter or a passage might be very different than our own meaning. చాలా సార్లు మనం చదివే అధ్యాయాల్లో మన దేవుని గురించి మనం ఒక అర్థం అనుకుంటాం, కానీ బైబిల్ గ్రంథంలో లేదంటే మనం చదివే భాగంలో అది వేరే విధంగా ఉండొచ్చు. Studying the Bible gives us a greater depth of knowledge. మనం బైబిల్ని ధ్యానించడం ద్వారా మనకు లోతైన జ్ఞానం లభిస్తుంది. Digging deeper into the God's word, that is when it gets into our hearts and transforms us inside out. మనం దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లయితే అది మన హృదయంలోనికి వెళ్ళి మన మనస్సుని, మన హృదయాన్ని, మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. Bible reading is good, but studying rewards you with a magnificent and astonishing facts which we don't easily find on the surface of the Bible. బైబిల్ చదవడం మంచిదే, కానీ ధ్యానించడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతమైన, ఆశ్చర్యమైన, గొప్ప సత్యాలను మనము తెలుసుకోవచ్చు. ఇలాంటి సత్యాలు మనము బైబిల్ గ్రంథంలో కాకుండా ఈ భూమి మీద ఇంకా ఎక్కడ కూడా మనం తెలుసుకోలేము. You know, studying is to write down our ideas, the verses, the thoughts that come into our mind as we read. బైబిల్ ధ్యానించడం అంటే మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం చదవబోయే భాగాల్ని వాటిని రాసుకుంటూ మనకు వచ్చే ఆలోచనలు, బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న విషయాలు అవన్నీ కూడా మనం రాసుకుంటూ ఉండాలి. When we study, we need to think who, what, when, where, why, how. మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చదువుతున్న భాగంలో అది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎలా జరిగింది, అవన్నీ కూడా మనం రాసుకోవాలి. And also answer every possible question on each of these categories. ఇలా వేసుకున్న ప్రతి ప్రశ్న కూడా సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నించాలి. And compare your findings with what you know the Bible is teaching. మనం మనం నేర్చుకున్న విషయాల్ని బైబిల్ ఏం చెప్తుంది అని మనం సరిపోల్చుకొని చూడాలి. Then look them over and pray for it. వాటిని మనం నేర్చుకొని మనం వాటి గురించి ప్రార్థించాలి. So studying is digging deeper into the word of the God to know the real meaning of the God. బైబిల్ని ధ్యానించడము అంటే బైబిల్ గ్రంథంని లోతుగా ధ్యానిస్తూ దేవుని యొక్క అర్థాన్ని తెలుసుకోవడం. So, but why to study Bible? మరి ఎందుకు చదవాలి బైబిల్ గ్రంథంను? One of the fundamental reason that you should study the Bible is, if you are a follower of the Jesus, you must remember that Jesus, as a Jewish young boy, has also read the Bible at that time, which is now called the Old Testament. It used to be called Hebrew Bible at that point of time.
బైబిల్ ఎందుకు చదవాలి అంటే మొదటి మూల కారణం ఏంటంటే, ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లయితే మనం బైబిల్ గ్రంథం తప్పక చదవాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అప్పుడు ఉంటున్న లేఖన భాగాల్ని యేసుక్రీస్తు వారు కూడా చదివారు. You know, at that point of time, the first century Jewish boys, they all grew up in the first century of Israel. They were memorizing the scriptures. మొదటి శతాబ్దంలో ఉంటున్న యూదులు వారి పిల్లలకి బైబిల్ గ్రంథంని కంఠస్థ చేయడం అనేది వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So, but during the first century of the third millennium, which is today, it's a deliberate choice to study the Bible. మూడవ సహస్రాబ్దిలో ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్న మనకైతే అది ఉద్దేశపూర్వకమైన అవకాశంగా మాత్రమే ఉంటుంది. Today you need to spend some time and energy to study the Bible. ఈ దినాన మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి మన సమయాన్ని మన శక్తిని వెచ్చించాలి. You know, the divine word of God deserves respect and we need to understand it and practice it. దేవుని వాక్యం ఎంతో గౌరవానికి అర్హమైంది. మనం దాన్ని ప్రార్థనా పూర్వకంగా ధ్యానించాలి. If you are a believer, a serious Bible study is very important for you. నీవు విశ్వాసం అయితే ఒక ప్రత్యేకమైన బైబిల్ పఠనం నువ్వు కలిగి ఉండాలి. No matter whatever your educational background, no matter how many years you have been a Christian, but a serious Bible study is very essential for you. నువ్వు ఏ చదువుకున్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రక్షణ పొందినప్పటికీ కూడా ప్రత్యేకమైన బైబిల్ పఠనం కలిగి ఉండాలి. It is clear that many Christians do not take the reading the Bible seriously. మనందరికీ తెలుసు, చాలా మంది క్రైస్తవులు కూడా ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడము మీద అంత శ్రద్ధ చూపించరు. But then why should you read the Bible regularly? ఎందుకు నువ్వు ప్రతి దినం బైబిల్ గ్రంథం చదవాలి? Because what you read impacts your mind. ఎందుకంటే మనం ఏది చదువుతామో అదే మన జీవితాన్ని మారుస్తుంది, ప్రభావితం చేస్తుంది. Simply think about how do we feel after we read a newspaper or news online. ఈ విధంగా ఆలోచించండి. మనము పేపర్ చదివినప్పుడు, పేపర్లో వార్తలు చదివినప్పుడు, లేదంటే ఆన్లైన్ లో వార్తలు చూసినప్పుడు మనం ఎలా అనుకుంటాము? So reading the Bible on a regular and consistent basis has several benefits. బైబిల్ గ్రంథాన్ని పఠించడము, ప్రతి దినము ఒక ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉంటున్నాయి. So let us look at some of those benefits today. ఇది కొన్ని బైబిల్ గ్రంథం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనకు కలిగే ఉపయోగాలను చూద్దాం. Firstly, for us to know the God, you must read the Bible. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం తప్పక బైబిల్ గ్రంథంని చదవాలి, ధ్యానించాలి. We all know that the God's word is a revelation of himself to us. దేవుని వాక్యము మనకు ప్రత్యక్షతని ఇస్తుంది అని బైబిల్ గ్రంథంలో ఉంది. So if we want to know the God, we need to read his word. దేవుని చదవాలి అంటే, దేవుని తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. You know, John chapter 5 verse 39, let us look at it. I request you to open your Bibles also and look at it. John chapter 5 verse 39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. Jesus says there, search the scriptures, for in them you think you have eternal life, and it is they which testify of me. So basically Jesus is saying there, to know the God, which you must read the Bible, which testifies about the God. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని తెలుసుకోవాలంటే లేఖనములు చదవాలి అని, లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్తున్నాడు. Second benefit we get is the Bible truth is your weapon against the devil's lies. రెండవ ఉపయోగం ఏంటంటే సాతానుడు వాడు చెప్పే అబద్ధాల నుంచి మనం ఎదుర్కోవడానికి ఆయుధంగా ఉంటుంది. We all know, in Matthew chapter 4 we read about it. Jesus, after 40 days of fasting, immediately Satan comes to Jesus and starts tempting him. మనందరికి తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను వచ్చి శోధించేది మనందరికి తెలుసు. It tells him there in Matthew 4:3, it says, if thou be the son of God, command that these stones be made bread.
ఇక్కడ మత్తయి సువార్త 4:3లో ఆ యొక్క శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. But you will notice there that Jesus replies to Satan using scriptures. He quotes from Deuteronomy chapter 8 verse 3. He says, it is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతానుకి జవాబు ఇచ్చేది మనం చూస్తున్నాము. అది కూడా లేఖన భాగం నుంచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఎత్తి చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడినదని చెప్పాడు. Even the most mature Christian today is vulnerable to temptation because devil is a ruthless enemy intent upon poisoning, perverting, ruining and undermining everything good in us and every testimony to the God's goodness. మన క్రైస్తవులుగా ఎంతో పరిణితి చెందిన క్రైస్తవులు కూడా శోధించబడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సాతానుడు వాడు దుర్మార్గుడు, క్రూరుడు, మనని చెరిపివేసేవాడు, విషం చిమ్మేవాడు, నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అలాగే మన వెనకాల గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తాడు. యేసుక్రీస్తు వారికి కలిగిన సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి వాడు ఎంతటికైనా పూనుకుంటాడు. The primary battleground is our mind. మన ముఖ్యమైన యుద్ధ క్షేత్రం మన మనసు. Studying and memorizing scriptures fortifies our mind with the truth that can effectively identify, refuse and destroy Satan's weaponry, which includes the subtle lies and the blatant lies. బైబిల్ గ్రంథం మనం చదివి మన దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేసినట్లయితే మన మనసును భద్రపరుస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా సాతాను యొక్క వాడి యొక్క ఆయుధాలని మనం సరిగా అర్థం చేసుకొని వాడిని ఎదిరించడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. The scripture, thirdly, the scripture also reveals what life is all about. మూడవదిగా ఆ యొక్క లేఖన భాగంలో జీవము అంటే ఏంటో కూడా చెప్పబడింది. In Luke chapter 4 verse 4, Jesus affirms there that he says, man must not live on bread alone. అక్కడ లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. Jesus there is underscoring that the God's word answers the burning questions that we have about the meaning and existence of our lives. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే మనం ఎందుకు బ్రతికి ఉన్నామో మన యొక్క జీవితం యొక్క ఉద్దేశాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తుంది. Life is about more than the pursuit of simple happiness, pleasure or even our daily bread. మన జీవితం అంటే మన యొక్క అనుదిన ఆహారం కోసం కష్టపడడము లేదంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం మాత్రమే కాదు. When we say life is more than, what is this more than? If you want to understand, you must read the Bible. జీవితం అనేది ఇంతకంటే గొప్పది అనే ఇంతకంటే అంటే దేని గురించి చెప్పబడిందో అది మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. Similarly, Bible also gives us wisdom. అదే విధంగా బైబిల్ మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. When we sit down to read the Bible with the intention of learning and gaining wisdom, God will show up through the verses of the Bible and we gain a deeper understanding of who he is. మనము జ్ఞానం కావాలని తెలివి కావాలని మనం కూర్చొని ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం ధ్యానించినట్లయితే దేవుడు తప్పక మనకు ఆ యొక్క గూఢమైన సంగతులను ఆ యొక్క వచనాలని మనకు బయలుపరుస్తాడు. Let us look at Proverbs 2:6. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. There it says, for the Lord grants wisdom, from his mouth come knowledge and understanding. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. So for us to gain wisdom, we must study the Bible. మనం జ్ఞానం కావాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Similarly, Bible verses give us comfort when we are in despair. అదే విధంగా మనము బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనను ఆదరించేదిగా ఉంటుంది. Reading the Bible in conjunction with the prayer always provides us deep comfort to our souls. ప్రార్థన పూర్వకంగా మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే మన మనసుకు ఆదరణ కలిగిస్తుంది.
You know, when we feel a deep sense of disappointment or discouragement or despair, we should turn to the Bible and find the verses for comfort. మనం బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి మనం చదివినట్లయితే మనకు లోతైన ఆదరణ లభిస్తుంది. Psalms chapter 34 verse 18 says, "The Lord is close to the broken-hearted. He rescues those whose spirits are crushed." అక్కడ 34వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు. 34వ కీర్తన 18వ వచనంలో, విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసీనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. Similarly, the Bible study also helps renew our minds. అదే విధంగా మన మనస్సుని నూతన పరచడానికి బైబిల్ పఠనం ఎంతో ఉపయోగపడుతుంది. Romans chapter 12 verse 2 says, "And be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that ye may prove that what is that good and acceptable and perfectible will of God." అదే విషయాన్ని మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. So by reading the word of God daily, we can renew our mind so that we are able to live in a manner which is perfect and acceptable to the will of the God. బైబిల్ గ్రంథాన్ని మనం ప్రతిదినం ధ్యానించడం ద్వారా మన మనసు రూపాంతరం చెందిందై దేవునికి అనుకూలమైన దేవునికి చిత్తాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. Similarly, the next point why we should study the Bible is because God told us to study it. మరి ఒక విషయము, దేవుని బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించారు. You know, Joshua chapter 1 verse 8 we read in the beginning. మనం మొదట చదివిన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, You know, it says there, "This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou may observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success." ఇక్కడ మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లుగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. Lastly, to be made in the image of the Christ, we need to study the Bible. చివరిగా దేవుని సారూప్యంకు మార్చడానికి మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. You know, 2 Corinthians chapter 3 verse 18, let us look at it. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, "But we all with uncovered face beholding as in a glass the glory of the Lord are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord." 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాము. మనమందరమును ముసుకు లేని మన ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. By reading the Bible regularly, we will be transformed more like Jesus. మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినట్లయితే మనం ప్రభు పోలికలోకి మారుతాం. God expects us to be like Christ and to be a part of the body of Christ before we enter his kingdom. మనము దేవుడు మనని దేవుని క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని కోరుకుంటున్నాడు. అలాగే దేవుని క్రీస్తు శరీరంలో భాగంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So for us to be like Christ, we must regularly study the Bible. మన క్రీస్తు వలె, క్రీస్తు మనస్తత్వం, క్రీస్తు పోలిక కలిగి ఉండాలంటే మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. But then how to study the Bible? అయితే ఏ విధంగా చదవాలి బైబిల్ గ్రంథం? You know, when we are holding the Bible in our hands, we must remember that we are holding the world's most read book and a very powerful word of the God.
మనం బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఇది ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి కాంచిన పుస్తకం మనం పట్టుకున్నామని, అది శక్తివంతమైన దేవుని వాక్యం అందులో ఉందని మనం గ్రహించాలి. For a beginner particularly, it can be overwhelming when you open a Bible, you don't know where to start and how to read. క్రొత్తగా బైబిల్ గ్రంథంని ప్రయత్నించే వారికి అది బైబిల్ ఎక్కడి నుంచి చదవడం ప్రారంభించాలి, పఠించడం ప్రారంభించాలి అనే విషయంలో వాళ్ళు కలవరాన్ని కలిగి ఉంటారు. Bible is a unique book and there is no other book like it. బైబిల్ ఎంతో ప్రత్యేకమైన పుస్తకము. బైబిల్ గ్రంథం లాంటి పుస్తకం ఇంకా వేరే పుస్తకం లేదు. It's not like a newspaper or a textbook or a novel, and it is not meant to be read like that. ఇది వార్తా పత్రిక కాదు, లేదంటే మనం చదువుకునే పుస్తకాలు కాదు. ఆ విధంగా చదవడానికి కూడా వీల్లేదు. We've already seen how important is the Bible and how truly the word of God it is. మనము బైబిల్ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనదో చూసాము, అది దేవుని వాక్యం అని కూడా మనం చూసాము. Having known that, we must understand how to study the Bible to understand it correctly. ఆ విధంగా తెలుసుకొని బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి, సరిగా అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ధ్యానించాలి అనేది కూడా తెలుసుకోవాలి. We need to understand how to get a grasp on the fullness of this holy Bible. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీద మనం పూర్తి పట్టు ఏ విధంగా సాధించాలి అనేది కూడా తెలుసుకోవాలి. There are so many details. Every book, every chapter, every Bible in the every verse in the Bible are very important for us. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకము, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. As believers, we need to be sure that we understand it correctly. We need to believe in it. We need to live by it, and we need to practice it in our lives. విశ్వాసులుగా మనం బైబిల్ గ్రంథం ధ్యానించి దాని సరి అయిన అర్థాన్ని మనం సరిగా అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని మనం అనుభవించాలి. So to understand the scriptures, the first step is to start reading it. బైబిల్ గ్రంథంని అర్థం చేసుకోవాలంటే మొదటిగా మనము చదవడం ప్రారంభించాలి. We read in the beginning, Revelation chapter 1 verse 3 says, మనం మొదటిగా చదువుకున్నాము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. It says there, blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein, for the time is at hand. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. It is suggested by some of the famous scholars that in regard to the New Testament particularly, when you read it, you must read it repetitively. ఇక నూతన నిబంధన గురించి ప్రముఖ బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, నూతన నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మరలా చదవాలి అని చెప్పారు. We must read a passage or a chapter repetitively until we understand its theme, its meaning, the main truth of that passage. మనము చదివే ఆ యొక్క అధ్యాయాన్ని లేదంటే ఆ భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరలా చదవాలి అని చెప్పారు. We may wonder, we may question, why should we read it repetitively? Are we kids? మనకు ఆశ్చర్యం కలగవచ్చు, లేదంటే మనం ఈ విధంగా ప్రశ్నించవచ్చు, నేను మరలా తిరిగి ఎందుకు చదవాలి అని. But Bible says, yes, you are like kids in understanding the Bible. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము బైబిల్ ని అర్థం చేసుకోవడానికి విషయంలో చిన్న పిల్లల వలె ఉన్నాము అని చెప్తున్నాడు. Let us look at Isaiah chapter 28 verse 10. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, there when God asked Isaiah to speak to the Israelites, అక్కడ go on. అక్కడ యెహోవా యెషయాతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుతో నువ్వు మాట్లాడమని చెప్తున్నాడు. Then let us see what Isaiah is saying in this Isaiah chapter 28 verses 9 and 10. అప్పుడు యెషయా 28 10వ వచనంలో యెషయా దేవుడితో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. 9 and 10 verses. 9-10 వచనాలు, 28వ అధ్యాయం యెషయా గ్రంథం 9-10 వచనాలు. He says there, whom will he teach knowledge and whom will he make to understand the message? Those just weaned from the milk, those just drawn from the breast, order upon order, order upon order, line upon line, a little here and a little there. 9-10 వచనాలు 28వ అధ్యాయము. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయును, తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చుట చెప్తున్నాడని వారు అనుకుందరు.
You know, Isaiah says there that he has to speak to them as if they were just infants. ఇక్కడ యెషయా ఏం చెప్తున్నాడు అంటే చిన్న పిల్లలతో మాట్లాడినట్లు నేను వారితో మాట్లాడవలసి వస్తుందని చెప్తున్నాడు. You know, if you ask the Israelites at that point of time to rank themselves about their understanding of the scriptures, probably they would have ranked themselves very high. వారు ఒకవేళ ఆ సమయంలో ఇశ్రాయేలీయులని మనం ఈ ధర్మశాస్త్రం గురించి ఏం అర్థం చేసుకున్నారు అని వారిని అడిగినట్లయితే వారు ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. But that is not how the God has viewed, or the God's prophet Isaiah has viewed them. అదే విషయాన్ని దేవుడి దృష్టిలో అది గొప్పదిగా లేదు, అలాగే యెషయా దృష్టిలో కూడా అది గొప్పదిగా కనిపించట్లేదు. They viewed them as infants and not as adults in terms of understanding the scriptures. అక్కడ యెషయా గాని దేవుడు గాని లేఖన భాగాలను అర్థం చేసుకునే విషయంలో వారిని చిన్న పిల్లలు గాని చూసుకోవచ్చాడు కానీ పెద్దవారిగా చూడలేదు. So how do you teach an infant? How do you give knowledge to a child who is at the beginning, who don't have the capacity to learn at that point of time? చిన్న పిల్లలకి అంటే అర్థం చేసుకునే శక్తి లేని పిల్లలకి, చిన్న పిల్లలకి మనం ఏ విధంగా బోధించగలుగుతాం? You teach them the only way the Isaiah said it. మనం ఇక్కడ యెషయా ఏ విధంగా చెప్తూ వచ్చాడో అదే విధంగానే మనం బోధించగలుగుతాం. Isaiah says there, order on order, order on order, line on line, a little here and a little there. ఇక్కడ 10వ వచనంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. You know, basically he is talking about repetition here. ఇక్కడ ఇక మరలా చెప్పే విషయాన్ని గురించి చెప్తున్నాడు. So simply repetition is the only way that you can make the little ones begin to learn. సులువుగా చెప్పాలి అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం మరలా చదివితేనే మనకు అర్థమవుతుంది. In fact, that is the only way for us also. That's what even the New Testament says. ఇక నూతన నిబంధనలో కూడా అదే విషయాన్ని చెప్తాను. మనకు కూడా మరలా చదవడం మాత్రమే, చదివే మార్గం మాత్రమే ఉంది. Yeah, when you look at Matthew chapter 18 verse 3, 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో చూసినట్లయితే there Jesus says that we have to become like children, otherwise we will never enter the kingdom of God. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. So we are a child of God, and one of the important things at that is we need to learn the truth of the God. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని సత్యాన్ని మనం కనుగొనాలి. You know, you can learn it only by repetition. అది దేవుని యొక్క సత్యాన్ని మనం మరలా చదవటం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. It is true of everything that we learn in our childhood. ఇది మన చిన్నతనంలో కూడా, బాల్యంలో కూడా మనం చదువుకున్న విషయాల్లో ఇది కూడా సత్యమై ఉంటుంది. You know, just think of your own childhood, or what your child is doing today. When he is preparing for an exam as a child, they will be repeating it so many times. మనం మన బాల్య దినాల్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, పాఠశాలకు వెళ్ళిన దినాలను గుర్తు చేసుకున్నట్లయితే, లేదంటే మన పిల్లల్ని మనం గమనించినట్లయితే వాళ్ళు పరీక్షకు సిద్ధం అవుతున్నప్పుడు దాన్ని మరలా చదివి నేర్చుకునే వారుగా ఉంటారు. So repetitive reading is one of the most essential points for studying the Bible. మరలా చదవడం అనేది బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి ఎంతో ప్రాముఖ్యమైన సిద్ధాంతమై ఉంటుంది. So now let us look at the Bible study plan. మనం బైబిల్ ధ్యానాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అని చూద్దాం. You know, we need to plan our study first. మనం చదివే భాగాన్ని, మన బైబిల్ పఠనాన్ని మనం ప్రణాళిక చేసుకోవాలి. We need to set aside the time and a place for our study. మన ధ్యానానికి కావాల్సిన సమయాన్ని, తర్వాత స్థలాన్ని మనం సిద్ధపరచుకోవాలి. Similarly, develop a plan of what we want to read each day. మనం ప్రతిదినం ఏం చదవాలి అనే ఒక ప్రణాళిక కూడా కలిగి ఉండాలి. You know, having a plan excites you what you are going to discover for today and what you have learned yesterday. ఈ ప్రణాళిక కలిగి ఉండడం ద్వారా మనం ఈ దినం ఏం చదవబోతున్నాము, నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నాము అనేది కూడా మనకు తెలుస్తుంది. Secondly, if you can afford, get a good study Bible for yourself. ఒకవేళ కొనగలిగినట్లయితే ఒక మంచి స్టడీ బైబిల్ ను కొనుక్కోవడం ఉత్తమం. You know, the study Bible is very useful for digging deeper into the word of the God. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి స్టడీ బైబిల్ ఎంతో ఉపయోగపడుతుంది. Also, particularly, you know, when you buy a Bible,
Avoid a Bible that has been translated from Latin language. Look for a Bible which is directly translated from the original language, that is Hebrew for Old Testament and Greek for the New Testament. మనం బైబిల్ గ్రంథంని కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. లాటిన్ భాష నుంచి తర్జుమా చేయబడిన బైబిల్ గ్రంథంను కొనకపోవడం ఉత్తమం. మనం బైబిల్ గ్రంథం తీసుకున్నప్పుడు గ్రీక్ పాత నిబంధన అయితే హెబ్రీ నుంచి, కొత్త నిబంధన అయితే గ్రీక్ భాష నుంచి తర్జుమా చేసిన బైబిల్ గ్రంథం తీసుకోవడం ఉత్తమం. Secondly, make sure that your understanding of a passage when you read, it fits with the entire doctrine of the Bible, which is the God's redemption plan and salvation. మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మనం చదివే అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. మనం చదివే భాగంలో దేవుని యొక్క ఆ యొక్క విమోచన ప్రణాళిక దాచబడి ఉంటుంది. Any revelation that does not fit into the doctrine of Jesus, you must immediately cast it away. మనకు వచ్చే ఏ తలంపులో కూడా దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క మూల సిద్ధాంతములకు సరిపోల్చినే కాకపోతే మనం వాటిని ఆపివేయాలి. Study the Bible always with an attitude of prayer. ప్రతి బైబిల్ గ్రంథాన్ని మనం ప్రార్థన వైఖరితో ధ్యానించాలి. So first step in studying or understanding the Bible is you should approach with a prayerful desire to learn it. మనం బైబిల్ గ్రంథాన్ని చదవడానికి, ధ్యానించడానికి మొదటి మెట్టు ఏంటంటే మనం ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థన వైఖరి కలిగి చదవాలి. You know, we must pray and ask God to help you understand His word before you even begin. మనం ప్రారంభించడానికి ముందుగానే మనం ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇమ్మని ప్రార్థించాలి. You can look at, for example, Ephesians chapter 1 verses 16 to 23. మనం ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 నుంచి 23 వచనాలు చూసినట్లయితే, you know, there we see Paul has prayed for his church. అక్కడ చూసినట్లయితే పౌలు ఇక సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు. You know, it's a good way to start praying and you can even adopt it for yourself. మనం కూడా ప్రార్థనతో ప్రారంభించడం అనేది ఎంతో ముఖ్యమైనది. మనం అలవాటు చేసుకోవడం కూడా మంచిది. Similarly, we must focus on reading the New Testament first. అదే విధంగా మొదటిగా నూతన నిబంధనతో ధ్యానించడం మొదలు పెట్టడము ఉత్తమం. You know, New Testament, we all know, complements the Old Testament and the Old Testament complements the New, but it is always better to read the New Testament first if you are a beginner. మనందరికి తెలిసిన విధంగా పాత నిబంధన క్రొత్త నిబంధన తెలియజేస్తుంది, క్రొత్త నిబంధన పాత నిబంధనలోని విషయాన్ని ఎత్తి చూపిస్తుంది. అయినప్పటికీ కూడా మనం సులువుగా అర్థం చేసుకోవడానికి నూతన నిబంధనతో ప్రారంభించడం మంచిది. You know, Old Testament makes better sense if you have read the New Testament first. మనం మొదటిగా నూతన నిబంధనని చదివినట్లయితే తర్వాత పాత నిబంధన అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. It is preferable within New Testament also to start with the John's Gospel first. ఒకవేళ నూతన నిబంధనని ప్రారంభిస్తున్నట్లయితే యోహాను సువార్తతో ప్రారంభించడం కూడా మంచిది. You know, the John's Gospel is the easiest to read. It helps us identify who Jesus really is and prepares you for reading the other three Gospels. మనం యోహాను సువార్త చదవడం ప్రారంభించినట్లయితే యోహాను సువార్త అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అలాగే చదవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎవరై ఉంటున్నారు అనే విషయం కూడా చాలా చక్కగా సులువుగా యోహాను సువార్తలో రాయబడింది. మొదటిగా యోహాను సువార్త చదవడం ద్వారా మనం ఇతర సువార్తలు కూడా చాలా సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. So again, I want to remind you for the repetitive reading, because to get a good understanding about the author, the topic, the context, the characters, it is always better to read it repetitively and then concentrate on your reading and be patient. మనం మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, మరలా చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చదువుతున్న పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అందులో ఉన్న విషయాలు ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మరలా చదవడం అనేది చాలా ముఖ్యమైనది. So once we are done with John, we can go to Mark, Matthew and Luke. మనము యోహాను సువార్త అయిపోయిన తర్వాత మత్తయి, మార్కు, లూకా చదవచ్చు. So then we can finish the epistles. తర్వాత పత్రికలు పూర్తి చేయవచ్చు. Before you read Revelation, it is better to understand and study the major prophet first.
మనము ఆ యొక్క ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళడానికి ముందు మొదటిగా పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకాలు చదవడము, దాన్ని అర్థం చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. No, let us look at a specific reading plan. మనం ఇప్పుడు ప్రత్యేకమైన బైబిల్ ధ్యానించే ప్రణాళిక చూద్దాం. You know, from my own personal experience, as well as what is suggested by many scholars, I would suggest read at least 3 chapters of the New Testament every day initially, and read the same 3 chapters for the next 1 week, repetitively. నా జీవితంలో నేను అనుసరించేది, అలాగే చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ప్రతి దినము 3 అధ్యాయాలు, నూతన నిబంధన నుంచి 3 అధ్యాయాలు ప్రతి దినము, అలాగే 7 దినముల వరకు అవే 3 అధ్యాయాలు మళ్ళా చదవాలి అని చెప్తారు. This way your memory power and understanding of New Testament will be very high. ఈ విధంగా చదివినట్లయితే మనము దేవుని వాక్యాన్ని మన మనసులో ఉంటుంది, మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. And you would also have finished the New Testament in approximately 2 years time. ఈ విధంగా చదివినట్లయితే మనం దాదాపుగా 2 సంవత్సరాల లోపులోనే మనము ఈ యొక్క నూతన నిబంధన పూర్తి చేయగలం. Of course, there are plans to read the whole Bible in 90 days, in 52 weeks, in 1 year. There are several plans. ఇంకా చాలా ప్రణాళికలు కూడా ఉంటున్నాయి. బైబిల్ గ్రంథాన్ని 90 రోజుల్లో ఎలా చదవాలి, 1 సంవత్సరంలో ఏ విధంగా చదవాలని, అలా వివిధమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి. But if you want to have a complete grasp on the fullness of the word of the God, particularly the New Testament, I would recommend a repetitive reading. మనము నూతన నిబంధన మీద, దేవుని వాక్యం మీద నిజమైన దేవుని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి, ఆ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే, బైబిల్ గ్రంథం మీద పట్టు సాధించాలంటే మీరు మరలా ఆ యొక్క కొన్ని అధ్యాయాలు తీసుకొని ప్రతిరోజు అధ్యాయాలు మరలా చదివితే బాగుంటుందని నేను చెప్తున్నాను. Lastly, if you are a second time reader or a multiple time reader, I would recommend you go on a topical study of the Bible. చివరిగా ఒకవేళ మీరు ఇదివరకే బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసి రెండోసారి కానీ లేదంటే ఇంకా ఎక్కువ సార్లు కానీ చదవ ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఆ యొక్క అంశాల ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. The subject index of a Bible, every Bible has a subject index. It gives you certain topics that are mentioned in the Bible. చాలా బైబిల్ గ్రంథంలో ఉన్న అంశాలు, చెప్పబడిన అంశాలు అక్కడ ఒక క్రమ పట్టికలో ఇవ్వబడతాయి. For example, the salvation or obedience or sin, etc. You can pick up these topics and read all the verses relevant to that topic. Thereby, you can improve your knowledge of the Bible topic wise. ఒక ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆ యొక్క రక్షణ గురించి, పాపం గురించి, విధేయత గురించి, ఈ విధంగా ఇలాంటి అంశాలను మనం తీసుకొని అంశాల ప్రకారంగా మనం ధ్యానించుకుంటూ వెళ్ళవచ్చు. Even if you follow that method, I suggest do it repetitively. అలాంటి పద్ధతి మీరు ప్రారంభించాలనుకున్నా కూడా దాన్ని కూడా మీరు మరలా చేయమని నేను చెప్తున్నాను. Let us look at some of the studying techniques and the tools that we need. మనకు అవసరమయ్యే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి మనకు అవసరమైన పరికరాలు, పద్ధతులు మనం చూద్దాం. First, we must have a dictionary where you can check the words of the Bible if you don't have clarity. మనకు ఒకవేళ అర్థం కాని పదాలు కానీ ఏదైనా వచనాలు కానీ మన బైబిల్ గ్రంథంలో ఉంటే అవి చూడడానికి ఒక డిక్షనరీ ఉండడం అవసరం. Secondly, we must have a Bible notebook where you jot down all these questions: who, what, when, where, how, etc. The outline of the Bible, the heading, if you want to give it for a chapter, your questions, your answers, your thoughts, you can jot down in a notebook. బైబిల్ గ్రంథం మనం ధ్యానించడానికి ముందు మనం ఒక నోట్ పుస్తకం కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం చదవబోయే ఆ యొక్క లేఖన భాగాల్ని దానిలో రాసుకోవడం, మనం ఏం అర్థం చేసుకున్నాము, ఆ యొక్క అధ్యాయానికి మనం ఏం శీర్షిక ఇవ్వగలుగుతాము అవి రాసుకోవచ్చు. ఆ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అందులో ఉన్న ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా అవన్నీ కూడా పుస్తకంలో రాసుకోవచ్చు. Similarly, note down to highlight important verses in the Bible when you are reading, and if the Bible is your own, don't mark it in others' Bibles. మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనకు ప్రాముఖ్యమైన వచనాలు కనబడినప్పుడు వాటిని మనం పెన్నుతో రాసుకోవడం చాలా మంచిది. అయితే అది మన సొంత బైబిల్లోనే చేయాలి, ఇతరుల బైబిల్లో కాదు. And use the cross references or the footnotes that are given in the Bible if you have it.
మనం చదివే బైబిల్లో కొన్నిసార్లు ఆ వచనం మీద నెంబర్స్ వేసి కింద దాని వివరణ ఇస్తారు, కొన్నిసార్లు కింద ఇంకా వేరే ఒక రెఫరెన్సెస్ వచనాలు కూడా రాస్తారు. అవి ఉన్నప్పుడు వాటిని చదవడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. And most importantly, when you are studying the Bible, get rid of all distractions. Put off the TV, switch off your computer, switch off your mobile. Don't allow any distraction to be there, because this is your alone time with the God. మనము బైబిల్ పఠనాన్ని, బైబిల్ ధ్యానించడానికి ముందుగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకున్న ఆటంకాలన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి, ఇంటర్నెట్ ఆఫ్ చేయడము, తర్వాత మనం మనకి ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటి అన్నిటిని తీసేసి దేవునితో మనం ఏకాంత సమయం కలిగి ఉండడానికి ఉండాలి. So in conclusion, I suggest that read your Bible with an open mind and an open heart. ముగింపులో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే తెరవబడిన మనసుతో, తెరవబడిన హృదయంతో బైబిల్ గ్రంథాన్ని ధ్యానించండి. It contains pure truth about the God, about the life, about the nature of mankind, and about our own hearts. బైబిల్ గ్రంథంలో స్వచ్ఛమైన దేవుని యొక్క స్వభావము, మానవుని స్వభావము, ఆ దేవుని గురించి ఎన్నో సత్యాలు అందులో దాగి ఉన్నాయి. When you do repetitive reading, you will be amazed what you discover about the God and about yourself. మరలా చదవటం ద్వారా మన గురించి, దేవుని గురించి మనం ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. Secondly, I also want to remind that it is not only just to read it, we need to live by it and practice it in our lives. రెండవదిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం బైబిల్ చదవడం, ధ్యానించడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితంలో అలవర్చుకొని దాని ప్రకారం జీవించాలి. Because Bible is so important, and because it provides such unparalleled eternal truths to us, we must respond by. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది, అలాగే బైబిల్ గ్రంథం మనకు అసమానమైన నిత్యమైన ఉపయోగాలను మనకిస్తుంది. So we must respond by believing it, honoring it, loving it, obeying it, and studying it. మనం దాన్ని చదవాలి, ప్రేమించాలి, విధేయత చూపించాలి, దాని ప్రకారం జీవించాలి. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమునికై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము తండ్రి రెండంచెలు గల ఇటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది ప్రభువా. మేము ఈ వాక్యం ద్వారా మాకు రక్షణ ఇచ్చారు, ఈ వాక్యం ద్వారా రోజు నడిపిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యములకు మేము మా జీవితంలో చదవడానికి ప్రభువా, దాన్ని పఠించుటకు, దాని ప్రకారం జీవించుటకు తండ్రి మాకు సహాయపడండి. ఆర్డర్లీగా మేము ఎలాగా చదవాలో దేవుని వాక్యాన్ని మేము నేర్చుకున్నాం సిస్టమేటిక్గా. ప్రతిరోజు కూడా రక్షించబడిన వారందరూ వారు వ్యక్తిగతంగా తమ క్వైట్ టైంని, మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. బైబిల్ స్టడీ కొరకు కూడా వారు వ్యక్తిగతంగా ఒక స్టడీ టైం కూడా కలిగి ఉండటానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విని దానికి లోబడేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా, సహాయపడండి. ఇచ్చిన మానవ హద్దుబాటులో విత్తిన వాక్యమును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, ఈ వారమంతా మిగిలిన రోజుల్లో కూడా మీరు తోడుగా ఉండండి, కాపాడండి. మా రెస్పాన్సిబిలిటీస్లో, హౌస్ హోల్డ్ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి. సంఘంలోని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి అన్ని సమస్యలు ప్రభా, ఆత్మీయ సమస్యలు మరి విశేషంగా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ కోవిడ్-19ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యాక్సినేషన్ అందరు తీసుకోవడానికి సహాయపడండి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్తో పనిచేసుకోవడానికి కూడా మీరు సహాయపడండి. ప్రజలు కూడా వారు ప్రికాషన్స్ తీసుకోవడానికి వారికి కన్సర్న్ దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇవన్నీ మేము చూసినప్పుడు మీరు అక్కడ చాలా సమీపంగా ఉందని మేము గుర్తించి నమ్మి మీరు అక్కడ కొరకు ప్రతి క్షణం ఎదురు చూసేవారిగా ఉంచండి. మీరు ఎప్పుడు వచ్చినా, మమ్మల్ని ఎప్పుడు పిలిచినా కూడా మేము సిద్ధంగా ఉండేలాగా మా సంఘాలన్నిటినీ, మా ప్రజలందరినీ, విశ్వాసులందరినీ మీరు సిద్ధపరచమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.